ఎండాకాలంలో ఖచ్చితంగా ఇలాంటి డ్రింక్ అనేది అందరూ తాగాలి. హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. ఈ రోజు మన వీడియోలో 2 రకాల లస్సీలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోని కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత మందికి అయితే తయారు చేస్తున్నారో పెరుగు క్వాంటిటీ చూసి యాడ్ చేసుకోండి. 2 మెంబర్స్ కి అయితే యాడ్ చేస్తున్నాను. దాంతో పాటు 2 స్పూన్ల పంచదార యాడ్ చేసుకున్నాను. కావాలంటే బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకునేది డ్రై ఫ్రూట్ లస్సీ కాబట్టి ఇక్కడ కిస్మిస్, బాదాం, పిస్తా, అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం ఏ మిక్సీ జార్‌లో పెరిగేసుకున్నామో అందులో వేసేసుకోవాలి. అంతే, సింపుల్‌గా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా! సో, ఇంత పలుచగా ఉంటే సరిపోతుంది. 2 నిమిషాల్లో తయారైపోయి ఎంతో సింపుల్, టేస్టీగా మనకి బాదాం లస్సీ అయితే తయారైపోయింది. ఇలా పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా అని ఎక్కువ పలుచగా ఉన్నా కూడా బాగోదు. కొంచెం అటు ఇటు అన్నట్టు మనం తయారు చేసుకోవాలి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని. సో, ఫైనల్‌గా ఇలా డ్రై ఫ్రూట్స్‌తో సర్వ్ చేసేసుకోవాలి. చూసారు కదా! మన డ్రై ఫ్రూట్ లస్సీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకొని చక్కగా అలా డ్రై ఫ్రూట్స్ ఏసుకొని సర్వ్ చేసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ విధంగా మనకు నచ్చిన స్టైల్‌లోని మనం ఇలా లస్సీని తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇలా నేను పైన స్పూన్‌తో చక్కగా మీగడైతే అలా సర్వ్ చేసుకున్నాను. ఇలా చూడటానికి, తినడానికి బావుంటుంది. నెక్స్ట్ చాక్లేట్ లస్సీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని నేను మళ్ళీ ఇద్దరికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, అలా మిక్సీ జార్‌లో వేసేసిన తర్వాత 2 స్పూన్ల పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఐస్ క్యూబ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. ఇందులోకి చాక్లేట్ సిరప్ యాడ్ చేసుకున్నాను. కావాలంటే చాక్లేట్ సిరప్ లేకపోతే చాక్లేట్ యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. కోకో పౌడర్ లేకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. చూసారు కదా! ఫైనల్‌గా 2 నిమిషాల్లో చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. చక్కగా మిల్క్ షేక్ లాగా కావాలి అనుకుంటే ఇలా ఒక గ్లాస్ మనకి నచ్చిన విధంగా అలా చాక్లేట్ సిరప్ తీసి చక్కగా గ్లాస్ మీద డెకరేట్ చేసుకోవచ్చు. లస్సీ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్న పిల్లలు తాగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయకుండా అవాయిడ్ చేస్తే మంచిది. చక్కగా పెద్దవాళ్ళు తాగాలనుకుంటే అలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే కొంచెం థిక్‌గా వస్తుంది ఈ మిశ్రమం. అలానే మిల్క్ షేక్ రూపంలో కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఎంతో సింపుల్‌గా, చాలా ఈజీగా చాక్లేట్ లస్సీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ అదే లస్సీ మీద చాక్లేట్ సిరప్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడటానికి లస్సీలా కాకుండా మిల్క్ షేక్‌లా కనిపిస్తుంది. కాకపోతే టేస్ట్ చాలా బావుంటుంది. అదే కాకుండా చాలా మందికి పెరుగుతో తయారు చేసిన వస్తువులంటే నచ్చవు. అలా నచ్చిన వాళ్ళకి ఇలా 2 నిమిషాల్లో ఈజీగా, చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇలా లస్సీ అనేది రెండోసారి చేయించుకొని మరి తాగుతారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. చూసారు కదా! సమ్మర్ స్పెషల్‌లో చాలా ఈజీగా 2 నిమిషాల్లో తయారు చేసుకునే లస్సీలైతే ప్రిపేర్ చేసేసుకున్నాం. అస్సలు ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి చాలా ఈజీగా ఇచ్చేయొచ్చు. అందరూ ఇష్టంగా తీసుకుంటారు. ఈ సమ్మర్‌లో ఇలా కొన్ని కొన్ని డ్రింకులు తప్పకుండా చేసుకొని తాగాలి. అలానే పెద్దోళ్ళతో పాటు చిన్న పిల్లలకి కూడా ఇలా హెల్తీ అయిన డ్రింకులు చేసుకొని ఇవ్వాలి. మీరు ఈ డ్రింక్‌ని చేసుకునేటప్పుడు మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడటానికి ఎంతో చక్కగా, అలాగే తాగటానికి, తినడానికి వీలుగా మనం లస్సీనైతే ప్రిపేర్ చేసేసాము. అస్సలు ఆలస్యం చేయకుండా ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టేయండి. మన టేస్టీ ట్రయల్స్‌లో సమ్మర్ స్పెషల్స్ మరికొన్ని వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి మన ఛానల్ అంటే టేస్టీ ట్రయల్స్ ఓపెన్ చేసి 1 మంత్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫైనల్‌గా 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.